శ్రీలత నువ్వు కూడా అట్టెళ్ళ ముందుకెళ్ళు నిలబడండి కాదు దాంట్లో పెట్టేస్తాను అలా అడుగున్నాయి చూడు సాయి కృష్ణ సార్ ఎప్పుడు పేషెంట్ ఫోన్ చేసినా ఎక్కడికి పేషెంట్ అంటే మన పేషెంట్ అందులో స్పెషలైజ్ జాయింట్ రిప్లేస్మెంట్ జాయింట్ రిప్లేస్మెంట్ అహ్మదాబాద్ షార్బీ హాస్పిటల్ ఇండియాలో హై వాళ్ళు పైన చూసే వాళ్ళు వేరు మన ఏరియాలో ఇలా వచ్చినప్పుడు జనరల్గా అన్ని చూస్తాను కానీ మళ్ళీ స్పెషల్గా జాయింట్ రిప్లేస్మెంట్ సిటీలో పైన చూసే వాళ్ళు వేరే ఫ్రాక్చర్ షోల్డర్ వేరే ఒకదానికి స్పెషల్ తీసుకొచ్చారు. దాదాపు 89 నుంచి ఆపరేషన్ అంటే మాకు సర్జన్ కాబట్టి మాకు ఓపీ ఎక్కువ ఉండదు. సెలెక్టెడ్గా పేషెంట్ వస్తారు. సర్జరీ అయిన తర్వాత ఇంకా ఫాలోఅప్ వస్తాం. అమ్మవారి దేవల్ల ఈ ఓపెనింగ్ మీ చేతుల మీద ఓపెనింగ్ ఇప్పటివరకు ఒక సర్జరీ కూడా ఫెయిల్యూర్ లేదు. వెళ్తా ఉన్నాం. మన చేతుల్లో ఉండదు అనేది మనకి మెయిన్. సిటీ పెట్టగలుగుతారంటే ఎక్స్పెన్సివ్ ఇప్పుడు అప్లోడ్ కాదు. మేబీ ఒక 1 or 2 years this is the right time. మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఖచ్చితంగా వస్తుంది. అలాంటి వాళ్ళని కాదు ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉంటుంది. సిటీ కూడా అయితే ఆ స్టేజ్కి వచ్చింది. నీడ్ ఎంఆర్ఐ ఇంకా టైం పట్టచ్చు. ఏది అసలు డయాగ్నోసిస్ లేదు అందుకే సింప్టమాటిక్ డయాగ్నోసిస్. పేషెంట్స్ కూడా సెలెక్టెడ్గా అడుగుతూ ఉన్నారు. కన్ఫామ్ ఇదేనండి మీరు ఎలా చెప్పగలరని చెప్పేసి పేషెంట్స్ అవేర్నెస్లో మొబైల్లో సెర్చ్ చేసుకుంటారు. టీవీస్లో హెల్త్ కేర్ ప్రోగ్రామ్స్ వస్తామని గూగుల్ చేస్తారు. అప్పుడు మనం చెప్పాలంటే మన ఎవిడెన్స్గా చెప్పాలి. కూర్చోండి ఈరోజు ఈ శ్రీలత క్లినిక్లో గత 3-4 సంవత్సరాల కింద డాక్టర్ గారు మేడం ఓపెన్ చేసినప్పుడు నేను చిన్నాన్న గారు రావడం జరిగింది. ఉన్నత స్థాయి వైద్యం అంటే సిటీల్లో దొరికే వైద్యం మన వెంకటగిరికి కూడా డాక్టర్ గారు ఆర్థో సర్జను, మేడం ఆప్థమాలజిస్టు ఇద్దరు వెంకటగిరి ప్రజలకు అందుబాటులో తెచ్చిన దానికి వాళ్ళకి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వారు ఈరోజు ఫ్రీ మెడికల్ క్యాంపు ఈ శ్రీలత క్లినిక్లో జరపటం పేద ప్రజలకి ఎంతో మేలు జరుగుతుంది. ఎందరో ఈ రోజుల్లో కీళ్ళ నొప్పులతో ఎముకలకు సంబంధించిన వ్యాధులతో ఇబ్బంది పడుతూ ఉన్నారు. వెంకటగిరిలో వాళ్ళు దూరమైన పట్టణాలు తిరుపతితో నెల్లూరుకు వెళ్ళలేని వాళ్ళు కూడా చాలామంది ఇక్కడ అట్టే ఇబ్బంది పడుతున్నారు. అటువంటి వారికి డాక్టర్ గారు వైద్యం తెచ్చి ఇక్కడ అందుబాటులోకి తెచ్చి వారికి ప్రైమరీ డయాగ్నోసిస్ చేసి
వాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వటం చాలా హర్షించదగ్గ విషయం. కానీ ముఖ్యంగా వెంకటగిరి ప్రజల తరఫున డాక్టర్ గారికి, మేడం గారికి ఇద్దరికి నా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను.